అందరికీ నమస్తే అండి. తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి ఈ పేరు చాలామందికి చాలా రకాలుగా పరిచయం. ఆయన చేసే హడావిడి, ఆయన చేసే కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావు. సో సినీ రంగంలోనూ ఆయనే, సినీ పెద్దలతోనూ ఆయనే, రాజకీయ రంగంలోనూ ఆయనే, రాజకీయ పెద్దలతోనూ ఆయనే. దేశంలో ఎక్కడ ఏ ప్రముఖ మీటింగ్ జరిగినా, రాష్ట్రంలో ఎక్కడ పార్టీలకు సంబంధం లేకుండా ఏ ప్రముఖ మీటింగ్ జరిగినా ఆయన కనిపిస్తారు, హడావిడి చేస్తారు, ఓవర్ చేస్తూ ఉంటారు. ఈయన స్వస్థలం నెల్లూరు. కానీ ఈయన 1996, 98 ఆ టైంలో విశాఖపట్నం నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు 2 సార్లు. ఆ తర్వాత 2002లో 2003లో ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఈయన కేంద్ర గనుల శాఖ మంత్రిగా కూడా కొన్నాళ్ళు పనిచేశారు. ఈయనకు గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అని ఒక కన్స్ట్రక్షన్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఒక పెద్ద కంపెనీయే ఉంది. సో వీళ్ళు కన్స్ట్రక్షన్, బిల్డర్సు, ప్రొక్యూర్మెంటు అండ్ అంటే చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు అనమాట, ఇంజనీరింగ్ వ్యవహారాలన్నీ కూడా చేస్తుంటారు. సో ఈ కంపెనీ 2010కి ముందు జాతీయ బ్యాంకులైన కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు అండ్ ఐడిబిఐ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ అనుకుంటా, ఇలా 4-5 బ్యాంకుల నుంచి 8,100 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేదు. 2015లో ఈ కంపెనీ దివాలా తీసినట్టు ప్రకటించారు. ఇంకా మేము రుణం తిరిగి చెల్లించే పరిస్థితి లేదు అని చెప్పి ప్రకటించి ఐపీఓలకి వెళ్ళారు, కానీ రాలేదు. రకరకాల ప్రక్రియ ప్రారంభించారు, కానీ రాలేదు. చివరికి మేము దివాలా ప్రక్రియ ప్రారంభించారనమాట. సో గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళ నుంచి రుణం రాబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న బ్యాంకులు ఇంకా చేసేదేమీ లేక ఎన్సీఎల్టీకి వెళ్ళాయి, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళేసరికి ఈ బ్యాంకులన్నీ కలిపి ఒక ప్రపోజల్ పెట్టాయి. వాళ్ళు తీసుకున్న మొత్తం రుణంలో 30% చెల్లిస్తే చాలు, అంటే 2,400 కోట్లు చెల్లిస్తే చాలు, వాళ్ళు సెటిల్మెంట్ చేసేస్తాం, ఇంకా రుణం ఏమీ లేనట్టు డిక్లేర్ చేసేస్తాం అని చెప్పి ఒక ఆఫర్ చేసి 8,100 కోట్లు బ్యాంకు నుంచి తీసుకొని 5,700 కోట్లు బ్యాంకులు మాఫీ చేస్తాయని చెప్తే 2,400 కోట్లు మాత్రమే కడితే చాలని చెప్పినప్పటికీ దానికి ఆయన మరి ఇస్తారో లేదో. సో ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న సామాన్యులను రగిలిస్తున్న ప్రశ్న ఒకటే, అసలు బ్యాంకులు 5,700 కోట్లు ఆఫర్ చేసే ఇతనికి 5,700 కోట్లు మీరు తిరిగి కట్టక్కర్లా, 2,400 కోట్లు కట్టడం చాలు అని చెప్పాయి. అదే ఒక రైతు 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని అది గిట్టుబాటు ధర లేక, లేదా వర్షాలు వచ్చో, లేదా కరువు వచ్చో నష్టపోతే బ్యాంకులకు తిరిగి ఒక 25,000 కడతాను, 20,000 కడతాను, 30,000 కడతానంటే ఊరుకుంటారా? ఊరుకోరు. ఒక విద్యార్థి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఒక 5 లక్షలు చదువుకున్న తర్వాత ఉద్యోగం రాకపోతే, నిరుద్యోగిగా మిగిలిపోతే ఒక 3-4 సంవత్సరాల తర్వాత చూసిన బ్యాంకులు ఊరుకుంటాయా? ఊరుకో. నువ్వు ఇస్తావా, అప్పు కడతావా, లేదంటే నీ ఇల్లు తాకట్టు పెట్టేయమంటావా అని వేధిస్తూనే ఉంటారు. ఇళ్ళకి వెళ్తారు, లీగల్ నోటీసులు పంపిస్తారు, చాలా ఇబ్బంది పెడతారనమాట. కానీ మన దేశంలో గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా కార్పొరేట్ శక్తులకు రాజకీయ నాయకులు ఎలాగైతే తలొగ్గుతున్నారో ఈవెన్ బ్యాంకులు కూడా అలాగే తలొగ్గుతున్నాయి. మనం ఎప్పుడు 2008, 2009 ఆ టైంలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ ఘటన నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అనేక మంది పెద్దలు బ్యాంకుల నుంచి 100 కోట్ల లోన్లు తీసుకోవడం, 1000 కోట్ల లోన్లు తీసుకోవడం, తర్వాత దివాలా తీసి విదేశాలకు పారిపోవడం, లేదా ఇక్కడే ఉండి దివాలా తీసేసామని చెప్పడం. వాళ్ళకేంటి, ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత సిగ్గు, లజ్జ, పరువు, మర్యాద వాటితో పని లేదు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సింది దానికంటే ఎక్కువ వచ్చేస్తుంది. అదే పాపం ఒక గ్రామీణ ప్రాంతాల్లో, ఒక గ్రామంలో ఒక రైతు కుటుంబం అనుకోండి, 1,00,000 రూపాయలు బ్యాంకు కట్టలేము అని చెప్పుకోవడానికి పరువు ఆలోచిస్తాడు, అరే ఊర్లో పరువు పోద్దేమో అని. కానీ రాష్ట్ర స్థాయిలో ప్రముఖ నాయకులు పరువు గురించి ఆలోచించరు. అది ఎందుకంటే 1,000 కోట్ల వ్యవహారం కదా. 1,00,000, 10 లక్షలు, 5 లక్షలు లేదా 50,000 అయితే పరువు పోద్దని వీళ్ళు ఆలోచిస్తారు. చిన్న బతుకులు పెద్ద పరువు, కానీ పెద్ద బతుకులు చిన్న పరువేమో బహుశా. అంటే అసలు ఆలోచించకుండా అలా చివరికి ఇదేం జరిగిందంటే 5,700 కోట్లు రుణమాఫీ చేయడానికి ఒప్పుకున్నాయన్నమాట. ఆ 5,700 కోట్లు ఆఫర్ చేయడం పట్ల దేశవ్యాప్తంగా కూడా సామాన్యులు, మిడిల్ క్లాస్ వాళ్ళు, విద్యార్థులు అందరూ కూడా ఇప్పుడు మన సిస్టమ్ మీద మండిపడుతున్నారు. అసలేంటి సిస్టమ్, వ్యవస్థ ఏంటి, ఎలా ఉంది, బ్యాంకులు ఏంటి, ఎలా ఎందుకు ఆఫర్ చేస్తున్నాయి, ఆయన ఆస్తులన్నీ వేలం వేసినా సరే మేబీ ఇంత రాదేమో. సో అంతకుమించి ఇంకేం చేయలేరు. 2,400 కోట్లకు మించి అతని దగ్గర ఆస్తులు లేవు కాబట్టి అది ఇవ్వండి, ఈ 5,700 కోట్లు ఎగ్గొట్టేయండి అని చెప్పి ఓపెన్గా ఆఫర్ చేశానమాట. సో దీని మీద కొంచెం దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతోంది. సో దీని మీద పొలిటికల్ సిస్టమ్ ఇప్పుడు వరకు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. అంటే సుబ్బరామిరెడ్డి గారు కూడా ఏమీ రెస్పాండ్ అవ్వలేదు, ఆ పార్టీ వాళ్ళు కూడా ఏమీ రెస్పాండ్ అవ్వలేదు.
సో ఏం జరుగుద్దని చూడాలి. ఈ రుణమాఫీ మీద సామాజిక మాధ్యమాల్లో మాత్రం నార్మల్ పబ్లిక్ నుంచి యూత్ నుంచి విపరీతమైన విమర్శలు వస్తున్నాయి నిన్నటి నుంచి కూడా. సో చిన్న మొత్తాల కోసం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటే బ్యాంకులు ఊరుకోవు, అలాంటిది పెద్దలను మాత్రం ఎందుకు అలా ఊరుకుంటున్నాయి? ఓకే 2400 తీసుకోండి, కానీ 5,700 కోట్లు ఎగ్గొట్టారు. మరి వాళ్ళ మీద శిక్ష విధించండి, జీవితకాలం జైల్లో పెట్టండి. అది చేయరు, అలా చేయరు. థ్యాంక్ యూ.